ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. దేవుని యొక్క కొలతలేని ప్రేమ, దేవుని యొక్క సమాధానం ఈ దినమంతయు మిమ్మలను నడిపించునుగాక. మీరు దేవుని బిడ్డలు కదా. దేవుడు మీ కొరకు ఉంచినటువంటిది ఏదీ ఆటంకపరచబడదు. ఆయన మిమ్మలను ఆశీర్వదించే దేవుడు. ఇశ్రాయేలును ఆశీర్వదించుటయే యెహోవాకు ఇష్టము. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న సవాళ్లను చూచి మీరు మనస్సులో నలిగిపోకూడదు, సోలిపోకూడదు. మిమ్మలను తట్టి లేపుటకే ప్రభు మీతో ఈరోజు మాట్లాడే మాట ఏమిటి తెలుసా? నాతో కలిసి పరిశుద్ధ గ్రంథమును తెరవండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ 12వ అధ్యాయములో హేరోదు అనబడిన భయంకరమైన ఒక హత్య ఆత్మ కలిగిన వ్యక్తి సంఘాన్ని హింసిస్తున్నాడు. యాకోబును పట్టుకొన్నాడు, చెరసాలలో బంధించాడు, హత్య చేసి చంపించాడు. యాకోబు యొక్క పరిచర్య వేదనతో ముగించబడింది. అదే రీతిగా పేతురును పట్టుకొన్నాడు, చెరసాలలో ఉంచాడు, చంపుటకు సమయమును దినమును చూస్తూ ఉన్నాడు. సంఘము చూస్తూ ఉన్నారు. అయ్యో, యాకోబును మిస్ చేసుకున్నాము, పేతురును పోగొట్టుకోకూడదు, ఇక ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. ఇంతకుముందే మనం ప్రార్థించేవారము కదా. కాదు, ప్రార్థిస్తున్నాము. అయితే ఆసక్తితో ఇక మీదట మనం ప్రార్థించాలి. అత్యాసక్తితో అనే మాటకు అర్థం ఏమిటి? కొనసాగడము అంటే ఏమిటి? పేతురును ప్రభు విడిపించి మన ఇంటి మధ్యకు తీసుకుని వచ్చి నిలబెట్టేంత వరకు మనం ప్రార్థించాలి. దాని పేరే అత్యాసక్తితో కూడిన ప్రార్థన. మీ జీవితములో కొన్ని సందర్భాలలో ప్రార్థనను విడిచిపెట్టారా? లేదంటే మీరు ప్రార్థించి అద్భుతము జరిగి ఉండవచ్చు, మరలా అక్కడ ఒక సమస్య తలెత్తుతుంది. ప్రభువా, ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలని తడబడుతున్నారా? అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఎల్లప్పుడూ బలమైన ఆశీర్వాదమును తెస్తుంది. అత్యాసక్తితో కూడిన ప్రార్థన అంటే ఏమిటి? నేను మీకు నేర్పిస్తున్నాను. చివరి వరకు, ఆఖరి వరకు యజమానుని యొక్క దాసుని కన్నులు యజమానుని వైపు చూచున్నట్లుగా, దాసురాలు కన్నులు యజమానుని వైపు చూచున్నట్లుగా మా దేవుడైన యెహోవా మా యందు కనికరపడు వరకు మా కన్నులు ఆయన వైపే చూచును. అందువలన ప్రార్థనలో మాత్రం వెనుకంజ వేయవద్దు. ప్రార్థనలో మాత్రం ఏంది ప్రభువా అని అడగొద్దు. కొన్ని సందర్భాలలో ఆయన మౌనముగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మీరు అనుకోవద్దు, నా ప్రార్థనలో శక్తి లేదని. ఆయన మౌనముగా ఉంటున్నాడంటే ఆశ్చర్యమైన కార్యములు మీకు చేయుటకు ఆయన వాటిని రూపించుతున్నాడని అర్థం. విశ్వసిస్తున్నారా? పేతురును విడిపించిన ప్రభు మీకు అద్భుతము చేస్తాడు. ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన శక్తి కలిగిన యేసయ్యా, ప్రభువా, ప్రార్థనలో కృంగిపోయిన, వెనుకబడిపోయిన, ప్రార్థనలో నిరీక్షణను కోల్పోయిన యవ్వన యువతి యువకులను, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను, బిడ్డల ద్వారా ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూసి ఎలాగో ప్రార్థించాలో తెలియక తడబడుతున్న దేవుని బిడ్డల కొరకై స్తోత్రం ప్రభువా. అత్యాసక్తితో కూడిన ప్రార్థన దేవుని యొక్క శక్తిని తీసుకుని వచ్చిన రీతిగా ఆ అత్యాసక్తితో కూడిన ప్రార్థనతో మీ బిడ్డలను నింపుమని ప్రార్థిస్తున్నానయ్యా. వేడుకొనుచున్నామయ్యా. మేము వెనుకంజ వేయము. దేవుని యొక్క నామములో అద్భుతములను మేము చూడబోతున్నాం. ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్కు పట్టుకున్నారు. ప్రభునందు ధైర్యశాలులుగా ఉండండి. ఆశ్చర్యముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మిమ్మల్ని నడిపించబోతున్నాడు. చూడండి. ప్రభువుకి స్తోత్రం. మరలా మనం ఒకరికొకరం కలుసుకుందాం. దేవుని కృప తోడుగా ఉండును. దేవుని బిడ్డలారా, మీ వలె అనేకులు ఆశీర్వదింపబడుటకు ఈ సందేశం షేర్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.